శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీకబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు లంకకి వెళ్ళి అక్కడ సాధించినటువంటి ఘన విజయాలు తిరిగి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత విని వానరులంతా ఎంతో ఆనందించారు. పట్టరానంత ఉత్సాహం వాళ్ళకి కలిగింది. వాళ్ళంతా బయలుదేరి మళ్ళీ కిష్కిందకి వస్తున్నారు. వస్తుంటే దారిలో వాళ్ళకి మధువనం కనిపించింది. మధువనం కనిపిస్తే వానర శ్రేష్ఠులందరూ అంగదుడిని అడిగారు, అయ్యా మనం కొంచెం మధువు సేవించి వెళదాం, ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం అని వాళ్ళకి ఆలోచన వచ్చింది. అడిగితే అంగదుడు ఆయన యువరాజు కాబట్టి సరే పదండి అన్నాడు. అందరూ వెళ్ళారు. ఆ మధువుని తీయటి ఫలాల్ని ఇష్టం వచ్చినట్టుగా తనివి తీరా మధువు తాగారు, ఫలాలు తిన్నారు. తానువాచ హరిశ్రేష్ఠో హనుమాన్ జరిగిందే మళ్ళీ చెప్తున్నాడు. వానరర్షభ అవ్యగ్ర మనసో యూయం మధుసేవత వానరాహ మీరు ఏ విధమైన చీకు చింత లేకుండా మధువు సేవించండి. అహం ఆవారయిష్యామి యుష్మాకం పరిబంధిన మిమ్మల్ని ఎవరైనా కాదంటే వాళ్ళని నేను ఆవారయిష్యామి ఆపివేస్తాను, మీ మీదకి రాకుండా చూస్తాను. శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరో అంగద ప్రత్యువాచ ప్రసన్నాత్మ పిబంతు హరయో మధు. హనుమంతుడి మాట విని అంగదుడు కూడా అలాగే మీరు మధువు సేవించండి అని వాళ్ళతో అన్నాడు. అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం. మధుసేవనం అంటే వానరులకి మహా ఇష్టం. మరి హనుమంతుల వారు అడిగినప్పుడు ఆయన ఏది అడిగినా నేను అంగీకరించవలసిందే. అలాంటప్పుడు ఈ మనకిష్టమైన మధుసేవనమే కదా పాపం ఆయన అడిగింది, అంగీకరించుకుంటా ఎలా ఉంటాను? మీరు శుభ్రంగా మీకు ఇష్టం వచ్చినంత తాగేయండి. అంగదస్య ముఖాచ్రుత్వా వచనం వానరర్షభాః సాధు సాధ్వితి సంహృష్టాః వానరాః ప్రత్యపూజయన్. అందరూ కలిసి ఆ అంగదుణ్ణి చాలా గౌరవించారు, సన్మానించారు, పూజించారు, కృతజ్ఞతలు తెలిపారు. సాధు సాధు అన్నారు. చాలా బాగా చెప్పావు యువరాజా అని ఆ యువరాజుని ప్రశంసించారు. పూజయిత్వా అంగదం సర్వే వానరాః వానరర్షభం జగ్ముర్మధువనం యత్ర నదీ వేగ ఇవధృతం. మహానది వేగ ప్రవాహం వలె వాళ్ళ ఆ మధువనంలో ప్రవేశించారు. తే ప్రవిష్ట మధువనం పాలాన్ ఆక్రమ్య. ఆ మధువన పరిపాలకులున్నారు, కాపలాదారులు, వాళ్ళని ఆక్రమ్య తోసి అవతల పారేసి అతిసర్గాచ్చ బలాతిసర్గం వల్ల వాళ్ళని తోసేసి పటవః దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం పపు సర్వే మధు దదా రసవత్ ఫలమాదదు. అమ్మవారిని చూసినటువంటి ఆమె మాటలు విన్నటువంటి ఉత్సాహంతో వీళ్ళు ఆ మధువు సేవించారు. ఉత్పత్య తతసర్వే వనపాలాన్
సమాగతాన్ వనపాలు అందరూ వచ్చేశారు వీళ్ళ మీదకి. తాడయంతి శ్మశత సహా సక్తాన్ మధువనే తదా. వాళ్ళని తాడయంతి, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ప్రహరించేశారు, కొట్టేస్తున్నారు. మధుని ద్రోణ మాత్రాన్ని బాహుభి పరిగృహ్యతే. ద్రోణం ఒక ఇంత వాళ్ళు అంటే ఒక ముంతతో తాగేస్తున్నారు. పిబంతి సహితా సర్వే నిఘ్నంతి స్మ తథాపరే కేచిత్ పీత్వాపవిద్యంతి మధుని మధుపింగళా. కొంతమంది ఏం చేశారు, కడుపు నిండా మధువుని క్రోలి ఆ మిగిలిన దానిని నేల మీద ఉలకమోసేస్తున్నారు వాళ్ళు. అంటే మధుసేవనం వల్ల కొంచెం ఆ మది స్థిమితం తప్పి ఉద్రేక ఉన్మత్త స్థితికి చేరుకుంటారు. మధు చిష్టేన కేచిచ్చ జగ్ను అన్యోన్యముత్కట. ఆ మధుతోనే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు, అంటే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు మధువుని చిమ్మేసుకుంటున్నారు. అపరే వృక్షమూలేషు శాఖాంగృహ్య వ్యవస్థిత. కొందరు ఏం చేశారు, కొమ్మలను పట్టుకొని చెట్ల బోధుల సమీపంలో కోలుబడిపోయారు, ఇంకా లేవలేక. అత్యర్థం చ మదగ్లానాహ పర్ణాన్నాశ్చర్య శరతే. కొంతమంది ఏం చేసి ఆకులు పరుచుకుని హాయిగా పడుకున్నారు లేవలేక. ఉన్మత్త భూతా ప్లవగా మధుమత్తాశ్చ హృష్టవత్. సంతృప్తికరంగా మధువు తాగినందువల్ల ఉన్మత్తులైపోయి క్షిపంతి చ తదాన్యోన్యం స్ఖలంతి చ తదాపరే. ఒకళ్ళనొకళ్ళు ఎత్తి నేల మీద పడేసుకుంటున్నారు. మరికొందరు నడవలేక కాళ్ళు చేతులు తడబాటు పడిపోయి కింద పడిపోతున్నారు. కేచిత్ క్షేళం ప్రకుర్వంతి, సింహనాదాలు చేశారు. కేచిత్ కూజంతి హృష్టవతు, మరికొందరు పక్షుల్లాగా కోతలు కూయటం మొదలుపెట్టారు. హరయో మధునా మత్తా కేచిత్ సుప్తా మహీతలే. కొంతమంది తాగి పడిపోయారు నేల మీద. కృత్వా కేచిత్ హసంజన్యే కేచిత్ కుర్వంతి చేతరతు కృత్వా కేచిత్ వదంజన్యే కేచిత్ కుర్వంతి చేతరతు ఏన్యత్ర మధుపాలాస్యు ప్రేష్యాదధిముఖస్యతు తేపి తైర్వానరైర్భీమైః ప్రతిషిద్ధో దిశాగత. వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళని ఈ వానరులంతా కలిసి ఎదిరించేసరికి వాళ్ళు దిక్కులను బట్టి పారిపోయారు. జానుభిస్తు ఎలా వాళ్ళు ఏం చేశారు, కొంతమందిని మోకాళ్ళతో పొడిచారు. దేవ మార్గంత ప్రదర్శిత, ఆకాశంలోకి విసిరేశారు. అబ్రువన్ పరమోద్విగ్న గత్వా దధిముఖం వచ హనుమత దత్తవరై. హనుమంతుల వారు వరం ఇచ్చేశాడుగా తాగండి అని, ఇంకా వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయింది. హతం మధువనం బలాత్ వయంచ జానుభి కృష్టా దేవ మార్గంచ దర్శితా. వాళ్ళు అనుమతి పొంది వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్లు మధువనాన్ని ధ్వంసం చేసి పారేశారు. మమ్మల్ని మోకాళ్ళతో పొడుస్తూ లాగేశారు, మమ్మల్ని ఆకాశానికి విసిరేశారు. తదో దధిముఖ. ఈ మాటలు వెళ్ళి వాళ్ళు దధిముఖుడితో చెప్పారు, ఆ వనపాలుడితో చెప్తే క్రుద్ధో వనపస్తత్ర వానర హతం మధువనం శ్రుత్వా సాంత్వయామాస తాన్ హరీన్. తన అనుచరుల్ని, సరే మీరు కంగారు పడకండి, తొందర పడకండి అని వాళ్ళని ఓదార్చాడు. ఇహ ఆగచ్చత గచ్చామో వానరాన్ బలదర్పితాన్ బలేన వారయిష్యామో మధు భక్షయతో వయం. మనం వెళ్ళి ఆ మధువుని మొత్తం తాగేస్తున్న వాళ్ళని బెదిరిద్దాం, అవసరమైతే వాళ్ళని 4 తగిలిద్దాం అనే ఆలోచనతో శ్రుత్వా దధిముఖస్యేదం వచనం వానరర్షభాః పునర్వీరా మధువనం తేనైవ సహసా ఏహు. ఈ పారిపోయిన వాళ్ళంతా మళ్ళీ ఆయన వెనకాలే నెమ్మదిగా వచ్చేశారు. మధ్యే చైషాం దధిముఖ ప్రగృహ్య తరసా తరుం సమభ్యధావద్వేగేన తేజ సర్వే ప్లవంగమాహ. వస్తూ ఆ దధిముఖుడు మధ్యలో ఒక చెట్టుని ఆ మాంతం పెళగించేసి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ చెట్టు పట్టుకొని. మరి అతను వాళ్ళ అనుచరులు కూడా ఆయన వెంటే వచ్చారు. తే శిలా పాదపాంశ్చాపి పర్వతాంశ్చాపి వానరాగా గృహీత్వాభ్యగమన్ క్రుద్ధా. ఈ వానరులు ఏం చేశారు, వాళ్ళు రాళ్ళు, వృక్షాలు, పర్వతాలు గ్రహించి అంగదాది వానర ప్రముఖులు ఉన్న ప్రదేశానికి బయలుదేరి వాళ్ళందరూ వచ్చేశారు. ఆ పాలకులు తమ నాయకుడు ఎవరు, వాళ్ళకి దధిముఖుడు. ఆ దధిముఖుడి మాటలు తన మనసులో పెట్టుకొని త్వరగా వృక్షాలు,
తాళ వృక్షాలు, తాడి చెట్లు, మద్ది చెట్లు, శిలలు ఆయుధాలుగా తీసుకుని పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఆ ఆ వృక్షస్థాంచ తలస్థాంశ వానరాన్ బలదర్పితాన్ అభ్యక్రామంస్తతో వీరాహ పాలాస్తత్ర సహస్రశ అభ్యధావంత. వీళ్ళందరినీ భయంకరమైన చెట్లు చేమలు అందిపుచ్చుకుని వచ్చి వాళ్ళందరినీ చుట్టుముట్టారు. ఈ దధిముఖుడు ఆయన రక్షక బృందము కూడా. అధ దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానర పుంగవాహ అభ్యధావంత వేగేన హనుమత్ ప్రముఖాస్తదా. వెంటనే వాళ్ళని అభ్యధావంత ఎదిరించి నిలబడ్డారు. వీళ్ళేమీ భయపడి పారిపోలేదు. తం సవృక్షం మహాబాహుం ఆపదంతం మహాబలం ఆర్యకం ప్రాహరత్ తత్ర బాహుభ్యాం కుపితో అంగద. ఆర్యకుడు వస్తున్నాడు, తాతగారు అవుతాడు ఆ అంగదుడికి. ఆ దధిముఖుడు అతడి మీద ఏం చేశాడు? ఇతడు వెళ్ళి తన బాహువులు ఉపయోగించి ఆ దధిముఖుడిని 4 దెబ్బలు కొట్టేశాడు. మదాంధశ్చ నా వేదైనం ఆర్యగోయం మమేతి సహా. బాగా తాగేసిన మత్తులో ఉన్నాడేమో, ఈయన మా తాతగారు అని కూడా తెలుసుకోకుండా ఆయన అంగదుడు దధిముఖుడిని కొట్టాడు. అదైనం నిష్పిపేష ఆశు వేగవస్ వధుసాతలే. గట్టిగా పిండి పిండి చేసి చాలా దెబ్బలు కొట్టాడు. సభగ్న బాహూరు భుజో విహ్వలశోణితోక్షిత ముమోహ సహసా వీరు ముహూర్తం కపి కుంజర. ఆ దధిముఖుడు పాపం ఆ దెబ్బలకి తట్టుకోలేక కొంచెం సేపు మూర్ఛపోయినాడు. అయిపోతే సమాశ్వస్య సహసా సంక్రుద్ధో. వెంటనే తేరుకున్నాడు. అతనికి కర్తవ్యం ప్రధానం. తాను పడిపోయాడా, ఉన్నాడా, కాళ్ళు చేతులు విరిగినాయా, ఇది ప్రధానం కాదు. అది రాజసేవ అంటే అలా ఉండాలి. క్రుద్ధో రాజమాతుల వానరాన్ వారయామాస దండేన మధుమోహితాన్. ఓ దండం పుచ్చుకొని వాళ్ళు వెంటబడి వాళ్ళని నివారించాడు. సకథంచిత్ విముక్త తై వానరై వానరర్షభ ఉవాచైకాంతమాశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్. తన వద్దకు వచ్చిన తన అనుచరులతో అంటున్నాడు ఒక మాట ఆ దధిముఖుడు. ఏతే తిష్టంతు గచ్చామో భర్త నో యత్ర వానర. సరే, వీళ్ళని ఇక్కడ పడి ఉండని, వీళ్ళు మనం చెప్పినా వినేటట్లేరు. మనం గచ్చావహ, ఎక్కడికి వెళ్దాం? స్వామి యజమాని మహారాజు గారి దగ్గరికి వెళ్దాం. గచ్చామహ సుగ్రీవో విపుల గ్రీవ సహ రామేణ తిష్టతి. అక్కడ రాములు వారితో కలిసి ఉన్నాడుగా ఇప్పుడు సుగ్రీవులు వారు. వెళదాం ఆయన దగ్గరికి, పదండి. సర్వంచైవాంగదే దోషం శ్రావయిష్యామి పార్థివే. రాజుగారికి ఏం చెప్తా, ఈ మొత్తానికి అంతటికి నాయకత్వం వహించిన, ఈ వనాన్నంతటిని నాశనం చేయించిన వాడు అంగదుడే అని గట్టిగా చెప్తాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడో చూద్దాం. అమర్షి వచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్. ఆయనకు మహాకోపం వచ్చి ఈ వానరులందరినీ శిక్షిస్తాడు. వీళ్ళని దెబ్బలు కొట్టేట్టు తినేట్టు చేస్తాడు. ఇష్టం మధువనం హేతత్ సుగ్రీవస్య మహాత్మన. ఈ మధువనం ఏమనుకున్నారు వీళ్ళు? ఇది మహారాజు అయిన సుగ్రీవుడికి అతి ప్రియమైన, మిక్కిలి ఇష్టమైన వనం ఇది. పితృపైతామహం, పైగా ఆయన అది తరతరాల నుంచి వస్తున్న మధువనం. దేవ ఇరపి దురాసదం. అసలు ఈ మధువనంలో దేవతలు కూడా వచ్చి కనీసం చూడడానికి కూడా భయపడిపోతారు. అలాంటి ఇష్టమైంది అది. సవానరాని మాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుష ఘాతయిష్యంతి దండేన సుగ్రీవ సుహృజనాన్. తన స్నేహితులతో కలిసి వీళ్ళని రాజుగారే రాజదండనకి గురి చేసి కర్రలతో వీళ్ళని బాధాలి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. వచ్చాక్షేతే దురాత్మాన. అసలు వీళ్ళందరినీ మరణశిక్ష పడాలి వీళ్ళకి. రాజ ద్రోహం చేసి రాజుగారి యొక్క ఆస్తికి నాశనం చేసిన వాళ్ళని. నృపాజ్ఞ పరిభావిన అమర్ష ప్రభవో రోష సఫలో నో భవిష్యతి. మన రోషం ఏం తప్పేం కాదు, పర్వాలేదు, వెడదాం పదండి. ఏవ ముక్త్వా దధిముఖో వనపాలాన్ మహాబల జగామ సహసా ఉత్పత్య వనపాలై సమన్విత. అందరూ కలిసి ఉత్పత్తి ఎగిరి అక్కడి నుంచి ఆ సుగ్రీవుడు ఉన్న చోటుకి వెళ్ళారు. నిమేషాంతర మాత్రేణ సహి ప్రాప్తో వనాలయ. ఆ దధిముఖుడు ఒక్క నిమిషంలోనే అంత వేగంతో వెళ్ళారు వాళ్ళు. సహస్రాంశు సుతో ధీమాన్ సుగ్రీవో యత్ర
వానర. సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడో చక్కగా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళారు. రామంచ లక్ష్మణంచైవ దృష్ట్వా సుగ్రీవమేవచ. రాముని చూశారు, లక్ష్మణుని చూశారు, సుగ్రీవుడు, అందరూ అక్కడే ఉన్నారు. సమ ప్రతిష్టాం జగతీం ఆకాశాన్ నిపపాత. అందరూ కలిసి ఒక సమతల ప్రదేశంలో ఆకాశం మించి కిందకి దిగారు. సన్నిపత్య మహావీర్య సర్వైస్తై పరివారిత హరి దధిముఖ పాలానాం పరమేశ్వర సదీనవదనో భూత్వా. ఆయన చాలా విషణగ్రస్తమైన ముఖంతో కృత్వా శిరసి చాంజలిం, తల మీద చేతులు ఉంచి నమస్కారం చేసి దాసు గారికి సుగ్రీవస్య శుభౌ మూర్ధనా చరణౌ ప్రత్యపీడతయతు. ఆయన పవిత్రమైన పాదాలు అంటుకొని ప్రణమిలి నమస్కారం చేశాడు. అంతటి మేనమామ కూడా. తతో మూర్ధనా నిపతితం వానరం వానరర్షవ దృష్వైవ ఉద్విగ్న హృదయో వాక్యమేతద్ వాచ. ఏంటి, తన మేనమామ గారు తనకంటే పెద్దవాడు వచ్చి తన పాదాల మీద పడేసరికి సుగ్రీవుడు హృదయంలో కలవరపాటు బయలుదేరింది. ఏమిటిది, ఏం జరుగుతోంది అని. ఉత్తిష్టోత్తిష్ట, లే మావయ్య లే, కస్మాత్వం పాదయో పతితో మమ, ఎందుకు పడుతున్నావు నా పాదాల మీద. అభయంతే ప్రదాస్యామి సర్వమేవాభిధీయతాం, నీకు వచ్చిన భయం ఏం లేదు, నేను చెప్తాను, మొత్తం జరిగిందంతా చెప్పు, నేను చూస్తాను. కిం సంభ్రమాధ్యతం కృత్స్నం బ్రూహి యద్వక్తుమర్హసి కచ్చిన్ మధువనే స్వస్తి శ్రోతుమిచ్చామి వానర. ఈయన ఉద్యోగం ఎక్కడో ఆయనకు తెలుసు. మధువనం కాపలాదారుడు ఆయన, మధువన రక్షణ సైన్యానికి అధిపతి. కాబట్టి మధువనం బాగుందా, ముందు ఆ మాట చెప్పు, ఆ మాట నేను వినాలి. సమాశ్వాసితస్తేన సుగ్రీవేణ మహాత్మన, ఎప్పుడైతే అభయం ఇచ్చాడో నీకు వచ్చిన భయం ఏం లేదు, జరిగింది చెప్పు అన్నాడు. ఉద్ధాయ స మహాప్రాజ్ఞో వాక్యం దధిముఖో అబ్రవీతు. అప్పుడు చెప్తున్నాడు దధిముఖుడు, నైవరక్షరజసా రాజన్ నత్వయా నాపి వాలిన వనం నిసృష్టపూర్వం హి భక్షితంత చ వానరై. మీరు గాని మీ పితృపితామహులు కానీ, వృక్షరజసుడు మీ తండ్రి గారు కానీ, మీ అన్నగారు కానీ అందరూ చాలా బాగా ఇష్టంగా చూసుకున్న మధువనం వానరైర్భక్షిత. ఈ వానరులు కొంతమంది వచ్చి దాన్ని పాడు చేసి ఆ మధు అంతా తాగేశారు. న్యవారయమహం సర్వాన్ సహైభిర్ వనచారిభిః. ఇదిగో వీళ్ళందరితో కలిసి వాళ్ళని నేను నిరోధించాను, వద్దన్నాను, అడ్డం పడ్డాను. అచింతయిత్వా మాం హృష్ట భక్షయంతి పిబంతి చ. నా మాటలు లెక్క చేయలేదు వాళ్ళు శుభ్రంగా తింటున్నారు, తాగుతున్నారు. ఏభి ప్రదర్శితాశ్చైవ వానరాః వనరక్షిభిః మధూన్యచింతయిత్వా ఇమాన్ భక్షయంతి పిబంతి చ. మేము వాళ్ళని అడ్డుకున్నాం, కానీ వాళ్ళు మమ్మల్ని లక్ష్య పెట్టక మేము ఎంత భయపెట్టినా మా ఫలాలు తింటూనే ఉన్నారు, మధువు తాగుతూనే ఉన్నారు. కొందరు వానరులు అయితే త్రాగగా మిగిలిన మధువుని అసడనే పారపోసేస్తున్నారు, మరికొందరు భక్షిస్తున్నారు, మరికొందరు తనను నివారించవచ్చిన వాళ్ళని కనుబొమ్మలు ఎగరవేయచ్చు బెదిరిస్తున్నారు. శిష్టమత్రాపవిద్యంతి భక్షయంతి తదాపరే నివార్యమాణాస్తే సర్వే భ్రువౌ దర్శయంతి. ఇమేహి సంరబ్ధతరాః తథా తైః సంప్రదర్శితాః వారయంతో వనాత్ తస్మాత్ క్రుద్ధైర్వానరపుంగవైః తతస్తైర్బహుభిర్వీరైః వానరైర్వానరర్షభ సంరక్తనయనైః క్రోధాత్ హరయః ప్రవిచాలితాః. వాళ్ళు ఏం చేశారు, ఆ వాళ్ళంతా క్రుద్ధులై మన వాళ్ళందరినీ చావగొట్టి తరిమి వేశారు. ఇంకా అప్పుడిక పాణిభిర్నిహత కేచిత్ జానుభిరాహతా ప్రకృష్టాశ్చ యథా కామం దేవ మార్గంచ దర్శితా. ఒక రకంగా కాదు, మమ్మల్ని కాళ్ళతో తన్నారు, ఆకాశంలోకి ఎగరేశారు, మోకాళ్ళతో పొడిచారు. ఏవమేతే హతాశూరాః త్వయి తిష్టతి భర్తరి. నువ్వు రాజుగా ఉండగా నీ సైనికులు మన వానరులు ఈ విధంగా చేశారు. కృత్స్నం మధువనం చైవ ప్రకామం తైః ప్రభక్ష్యతే. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆ మధువనాన్ని నాశనం చేసి పారేశారు. ఏవం విజ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరర్షభం అపృచ్ఛత్తం మహాప్రాజ్ఞో
లక్ష్మణ పరవీర. ఇక్కడ లక్ష్మణ ప్రసక్తి వచ్చింది. ఇదంతా కొంచెం దూరం నుంచి శ్రీరాముడు వింటున్నాడు, కొంచెం దగ్గర నుంచి లక్ష్మణుడు కూడా వింటున్నాడు. అప్పుడు లక్ష్మణుడికి ఒక అనుమానం వచ్చి ఆయన అడుగుతున్నాడు, వాక్యం అబ్రవీతు. ఏమంటున్నాడు? కిమయం వానరు రాజన్ వనప ప్రత్యుపస్థిత. వనపుడు అంటే మధువనాన్ని రక్షించే ఈ వానర ప్రముఖుడు కిమర్థం ఆగత రాజన్, హే మహారాజా ఎందుకు వచ్చాడండి ఈయన, ఏమిటి చెప్తున్నాడు? ఆయన నోటితోటే విందామని అర్థం అవుతోంది. ఆయన కంచార్థం అభినిర్దిశ్య దుఃఖిత వాక్యం అబ్రవీత్. ఎందుకు ఈయన దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు? దెబ్బలు అంతా తగిలి శరీరం అంతా ఇదైపోయింది, నానా చాలా పెద్ద దుఃఖంలో ఉన్నట్టున్నాడు, దెబ్బలు తిన్నట్టు కనపడుతున్నాడు. ఈయన ఎందుకు వచ్చాడు, ఎందుకు దుఃఖిస్తున్నాడు, ఏమిటి అంటున్నాడు? ఏవ ముక్తస్తు సుగ్రీవ లక్ష్మణేన మహాత్మన. లక్ష్మణుడు ఈ విధంగా అడిగేసరికి సుగ్రీవుడు లక్ష్మణం ప్రత్యువాచ, లక్ష్మణుడితో అంటున్నాడు, ఇదం వాక్యం వాక్య విశారద. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలిసిన వాళ్ళల్లో విశారదుడు సుగ్రీవుడు. ఆయన మాట నేర్పరితనం చాలా గొప్పది. ఆయన అంటున్నాడు, ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరో దధిముఖ కపిహి. ఓ పూజ్యుడు అయినటువంటి లక్ష్మణ, ఇదిగో ఇక్కడికి ఈ దధిముఖ కపిహి సంప్రాహ చెప్తున్నాడు. ఏమని? అంగద ప్రముఖైర్ వీరై భక్షితం మధు వానరై. అది ఏం చెప్పిన మాట. ఇది వాక్య వైశారథ్యం అంటే ఇది. ఈ దధిముఖుడు ఏం చెప్తున్నాడు తెలిసిన? అంగద ప్రముఖ వీరులందరూ అని అనటంలో అంగదుడు మొదలైన వీరుల్ని తాము ఏ దిశకు పంపారు? దక్షిణ దిశకు పంపారు. ఆ మాట అర్థం వచ్చేస్తోంది దాంట్లోనే. అటువంటి అంగద ప్రముఖులైన వీరులంతా ఈ మధువనంలో ప్రవేశించి భక్షితం మధు, ఆ మధు అంతా తాగేశారు వీళ్ళు. విచిత్య దక్షిణామాశాం ఆగతైర్ హరిపుంగవై. ఇంకా అవకాశం ఇయ్యట్లేదు ఆయన లక్ష్మణుడికి. దక్షిణాశాం విచిత్య, దక్షిణ దిక్కుని పూర్తిగా వెదికేసి ఆ ఆగతై వాళ్ళు తిరిగి వచ్చారు. వచ్చి నైషాం అకృతకృత్యానాం ఈదృశ్యాత్ ఉపక్రమ. అకృతకృత్యులైతే అంటే వాళ్ళు వెళ్ళిన పని సాధించుకొని రాని వాళ్ళైతే, అంటే అర్థం ఏమిటి? వాళ్ళు తప్పనిసరిగా ఏ పని మీద వెళ్ళారో ఆ పనిలో వాళ్ళు విజయం సాధించారు కాబట్టే మధువనంలో ప్రవేశించి ఈ దృశ పని వాళ్ళు చేశారు. వారయంతో భృశం ప్రాప్తా పాలాహ జానుభిరాహతా. ఎంతో నివారించారట ఈ వనపాలురందరూ, కానీ వాళ్ళు వీళ్ళని లెక్క చేయలేదు. కాళ్ళతో చేతులతో తన్ని కొట్టి చేశారు. తదా న గణితశ్చాయం కపిర్ దధిముఖో బలి. అయినా సరే ఈ దధిముఖుడు వాళ్ళని లక్ష్య పెట్టలేదు. ఎవరిని? అంగదాది వానరులు ఎవరిని లక్ష్య పెట్టలేదు. పతిర్మమ వనశ్యాయం అస్మాభిస్థాపిత స్వయం. నేనే, మా మేనమామ గారు ఈయనని నేను ఆ వనంలో అక్కడ ఆయన అధికారిగా ఉంచాను. దృష్టా దేవి న సందేహో. సందేహం లేదు, అమ్మవారు కనబడింది వీళ్ళకి. దృష్ట దేవి. సుగ్రీవుడు కూడా వాక్య వైశారథ్యం అంటే ఇదే. దేవి దృష్ట అని కూడా అంటల్లా, దృష్టా దేవి. ఇదే మాట హనుమంతుడు మొట్టమొదటి దిగివచ్చే అంగదాది ప్రముఖులతో అన్నాడు ఆ మాటే. ఇప్పుడు అదే మాట ఈయన అంటున్నాడు. దృష్టాదేవి న సందేహో నజాన్యేన హనుమత. పైగా ఈ వెళ్ళి అంగదాదులు వీళ్ళెవరు కాదు, హనుమంతుడే. హనుమంతుడు తప్ప మరెవరు అమ్మవారిని చూడలేరు, కనిపెట్టలేరు. కాబట్టి హనుమంతుడు అమ్మవారిని చూసే ఉంటాడు, అనుమానం లేదు. నహ్యన్య సాధనే హేతు. మరొకడెవరు అటువంటి పనిని సాధించలేరు. కర్మణోస్య హనుమత కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్ వానరపుంగవే.
కార్యసిద్ధి అంటే ఒక కార్యం అప్పగిస్తే దాంట్లో సిద్ధిని పొందేటటువంటి తత్వం ఆ ఒక్క హనుమంతుడిదే తప్ప మరెవరికీ లేదు. అంతేకాదు కార్యసిద్ధి దేనివల్ల కలుగుతుంది? మతిశ్చైవ, ఆయన యొక్క మేధాశక్తి అటువంటిది. కాబట్టి తన యొక్క ఆలోచనలతో ఆయన ముందుకు వెళ్ళి అమ్మవారిని చూసే ఉంటాడు. వ్యవసాయశ్చ వీర్యంచ శ్రుతంచాపి ప్రతిష్ఠితం. ఈ విషయం లోకంలో అందరికీ తెలుసు. ఏమిటి తెలుసు? ఆయన హనుమంతుడు ఆయన యొక్క కార్యనిర్వహణ విధానం కానీ, ఆయన పరాక్రమం కానీ, ఆయన శృతం, ఆయన వేద విజ్ఞానం కానీ ఇవన్నీ కూడా ప్రతిష్ఠితంలోకి అందరికీ తెలిసినవే. జాంబవాన్ యత్ర నేతా స్యాత్ అంగదశ్చ మహాబల హనుమాన్శ్చాప్యధిష్టాత. ముగ్గురు, అంగదుడు, మహాబలుడు అక్కడ ఉండి ఆయన నాయకత్వంలో, జాంబవాన్ యత్ర నేత వీళ్ళందరికీ దారి చూపించి నాయకత్వం వహించి నేతృత్వం వహించి ముందుకు తీసుకెళ్లేవాడు జాంబవంతుడుగా ఉన్నప్పుడు, వాళ్ళల్లో అంగదుడు ఉన్నప్పుడు హనుమాన్ శాప్య అధిష్టాత, ఇదంతా నిర్వహించే సామర్థ్యం అధిష్టాత అయిన వాడు అసలైన కథానాయకుడు హనుమంతుడే అయినప్పుడు నా తస్య గతిరన్యథ, ఇంకా మనం అప్పచెప్పిన పని వేరే విధంగా విఫలమైపోదు. తప్పనిసరిగా వీళ్ళు అమ్మవారిని దర్శించారు. అంగద ప్రముఖైర్వరైవీరై హతం మధువనంకిల. అందుకనే ఈ అంగద ప్రముఖ వీరులంతా మధువనాన్ని భంజించి పారేశారు. విచిత్య దక్షిణాం ఆశాం ఆగతైర్ హరిపుంగవై ఆగతైశ్చ అప్రదృశ్యం తత్ హతం మధువనంకిల. వీళ్ళు దక్షిణ దిక్కుకు వెళ్ళారు, వెతికారు, విజయాన్ని సాధించారు, వచ్చి మధువనాన్ని ఇలా చేశారు. దర్శితంచ వనం కృత్స్నం ఉపయుక్తంతు వానరై పాతిత వనపాలాస్తే తదా జానుభిరాగతాః ఏతదర్థమయం ప్రాప్తో వక్తుం మధురవాగిః నామ్నా దధిముఖో నామ హరి ప్రఖ్యాత విక్రమ. ఇదే విషయం చెప్పటానికి దధిముఖుడైనటువంటి ఆ వనపాలుడు వచ్చాడు. దృష్టా సీత మహాబాహో సౌమిత్రే పశ్యతత్వత. తెలుసుకో, ఈ విషయం స్పష్టంగా చెప్తున్నాను. దృష్టా సీత, హే మహాభాగా, హే లక్ష్మణ, అమ్మవారుని వీళ్ళు చూశారు. అమ్మవారు ఫలానా చోట ఉన్నది అనే విషయాన్ని వీళ్ళు కనిపెట్టారు. అభిగమ్య తథా సర్వే పిబంతి మధు వానరాహ. ఆ ఉత్సాహ ఉద్రేకాలతో వీళ్ళు పిబంతి మధు, అందరూ శుభ్రంగా మధువు తాగేశారు. కానీ ఎక్కడా కూడా అందరూ తాగారని అంటున్నాడు, కానీ హనుమంతుని మాట ఎక్కడా రాలేదు. కాబట్టి ఆయన మధువుని సేవించి ఉండడని మనం భావించవచ్చు. చెప్తే తప్ప, చెప్పలేదు కాబట్టి ఇంతవరకు ఆ ఆలోచన అక్కర్లేదు. నచాప్య దృష్ట్వా వైదేహీం విశ్రుత పురుషర్షభ వనం దత్త వరం దివ్యం దర్శయేయుర్వనం. అమ్మవారిని చూసి వాళ్ళు విజయం సాధించకుండా తిరిగి వచ్చి విచారంతో విఫలమైన ప్రయత్నం చేసి వచ్చి మధువనం భంజిస్తారా? అలా ఎప్పటికీ చేయరు వాళ్ళు. వాళ్ళు మధువనం భంజించారు అంటే తప్పనిసరిగా వాళ్ళకి అప్పచెప్పబడినటువంటి పనిలో విజయాన్ని సాధించారు వాళ్ళు, అందులో అనుమానం లేదు. తతః ప్రహృష్టో ధర్మాత్మ లక్ష్మణ సారాఘవ శ్రుత్వా కర్ణసుఖాం వాణిం. ఆయన హేతువుతో సహా చెప్పేసరికి అది చెవులకి ఆయనకి ఎంత కాలానికి ఇంపుగా వినపడింది. అమ్మవారు ఫలానా చోట ఉన్నది అనే విషయాన్ని వీళ్ళు కనిపెట్టారని. శ్రుత్వా కర్ణసుఖాం వాణి సుగ్రీవ వదన అచ్యుతం. సుగ్రీవుని నోట వచ్చినటువంటి ఆ మాట సరాఘవ, అయ్యో స్వామివారు విన్నారు, లక్ష్మణుడు విన్నారు. ఆ చెవులకి ఆనందాన్ని కలిగజేసే మాట వాళ్ళు విన్నారు. ప్రాహృష్యత భృశం రామో లక్ష్మణస్య మహాబల. ప్రాహృష్యత, ఆనంద తరంగితులైపోయినారు ఇద్దరు కూడా, శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామి కూడా. శ్రుత్వా దధిముఖస్యేదం సుగ్రీవస్తు ప్రహృష్యచ. ఈ దధిముఖుని యొక్క ఈ ప్రయత్నం విని సుగ్రీవుడు కూడా ఆనందించాడు. వనపాలం పునర్వాక్యం సుగ్రీవ ప్రత్యభాషత. ముగ్గురు చక్కగా ఆనందించి ముఖంలో సంతోషం కనిపిస్తూ ఉండగా అప్పుడు
సుగ్రీవుడు మళ్ళీ వనపాలుడైన దధిముఖుడితో అంటున్నాడు, ప్రీతోస్మి. నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటి, దధిముఖుడేమో దుఃఖంతో వనమంతా పాడైపోయిందని చెప్పి రాజుగారు ఏం తిడతాడో, తననేం శిక్షిస్తాడో, లేదు వాళ్ళని శిక్షించాలి అని చెబుదామని ఎంతో ఆలోచన ముందు పెట్టుకుని వచ్చి చెప్తే ఈయనేమిటి ప్రీతోస్మి అంటున్నాడు సుగ్రీవుడు. అంటే ఈ కథ అంతా ఆయనకి తెలియదుగా పాపం. కాబట్టి ఇప్పుడు ఆయనకు కూడా ఆనందం. ప్రీతోస్మి సోహం యద్భుక్తం వనంతై కృత కర్మ. వనం ఈ విధంగా వాళ్ళు మధుపానం చేశారు అంటే వాళ్ళు కృతకర్ములు, అంటే సాధించబడిన విజయం పొందిన వాళ్ళు అయి ఉంటారు. మర్షితం మర్షణీయంచ చేష్టితం కృతకర్మణం. వాళ్ళు నేనేం చేస్తున్నానంటే ఈ శుభవార్త వాళ్ళ వానరుల చర్య సహింపదగినదే, నేను క్షమించేశాను, క్షమింపదగినదే. గచ్చ శీఘ్రం మధువనం సంరక్షస్వ త్వమేవహి శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ హనుమత్ ప్రముఖాన్ కపిన్. నువ్వు వెంటనే వెళ్ళిపోయి వాళ్ళందరినీ నేను రమ్మన్నానని చెప్పు. ప్రేషయ తీసుకొచ్చే ఇక్కడికి. ఇచ్చామి శీఘ్రం హనుమత్ ప్రధానాన్. నేను వెంటనే ఆజ్ఞాపిస్తున్నాను. శీఘ్రం ఇచ్చామి, హనుమదాదులందరూ వెంటనే మరుక్షణంలో ఇక్కడికి వచ్చేయాలని నేను కోరుతున్నాను. శాఖా మృగాంస్తాన్ మృగరాజ దర్పాన్. ప్రశంసిస్తున్నాడు. మృగరాజు సింహంతో సమానమైన దర్పం కలిగిన వాళ్ళు ఎందుకని కార్య విజయం సాధించారు కాబట్టి. ద్రష్టుం కృతార్థాన్ సహ రాఘవాభ్యాం శ్రోతుంచ సీతాధిగమే ప్రయత్నం. ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ కుమారౌ దృష్ట్వా సిద్ధార్థౌ వానరాణాంచ రాజా అంగై సంహృష్టై కర్మ సిద్ధిం విదిత్వా బాహురాసన్నాం సోతి మాత్రం ననంద. ఇప్పుడు రాజకుమారులైన రామలక్ష్మణులు వానర సుగ్రీవుణ్ణి చూసి వాళ్ళు రామలక్ష్మణుడిని సుగ్రీవుడు చూసి తన శరీరం అంతా పులకించితే కార్యసిద్ధి ఇక మనకి కరతలామలకం అని భావించి అతడు అతిమాత్రానంద చాలా అద్భుతంగా ఎంతో ఆనందించాడు సుగ్రీవుడు. అప్పుడు ఇక సుగ్రీవేణైవ ముక్తస్తు హృష్టో దధి ముఖ కపి రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చైవ అభ్యవాదయతు. అప్పుడు ఆ దధిముఖుడు అందరినీ అభినందించి సప్రణమ్య చ సుగ్రీవం రాఘవౌ చ మహాబలౌ వానరై సహిత శూరై దివమేవోత్వపాత. అందరికీ నమస్కారం చేసి ఆ దధిముఖుడు ఆనందంతో ఆకాశానికి ఎగిరాడు. సదైవ ఆగత పూర్వం తదైవ త్వరితం గత. ఎంత వేగంగా వచ్చాడు మళ్ళీ అంత వేగంగా వెళ్ళాడు. నిపత్య గగనాత్ భూమౌ తద్వనం ప్రవివేశ. ఆ వనంలో ప్రవేశించాడు. సప్రవిష్టో మధువనం దదర్శ హరియోధపాన్ విమదాన్ ఉద్ధితాన్ సర్వాన్ మేఘమానాన్ మధుదకం. వాళ్ళు తాగింది మధువు, విసర్జించేదే మధుదకం. అటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. సతాన్ ఉపాగమద్వీరో బద్వా కరపుటాంజలిం. వాళ్ళు ఈసారి కోపంతో కొట్టేటట్టు తన్నేటట్టు ఆ భంగిమలో వెళ్ళలా, అందరికీ ఇలా నమస్కారాలు పెట్టుకుంటూ వెడుతున్నాడు. ఎందుకని వీళ్ళకి గొప్పతనం వీళ్ళు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారని ఇప్పుడు దధిముఖుడికి అర్థమైంది. ఉవాచ వచనం శ్లక్షణం ఇదం హృష్టం హృష్టవద అంగదం. అప్పుడు అంగదుడితో అంటున్నాడు దధిముఖుడు ఏమని, సౌమ్య రోషో నకర్తవ్య. నాయనా నువ్వు చాలా మంచివాడివి, నా మీద రోషం చూపించకు. యదేభిరభివారిత అజ్ఞానాద్రక్షిభి క్రోధాత్ భవంత ప్రతి. మా రక్షకులు తెలియక మిమ్మల్ని ఆపారులే, నువ్వు దానికేమి అనుకోవద్దు. శ్రాంతో దూరాద్ అనుప్రాప్తో భక్షయస్వ స్వకం. దూరం ప్రయాణం చేసి వచ్చారు, అలసిపోయారు. భక్షయస్వ మధు. మీకు ఎంత కావాలంటే అంత తినేయండి, పళ్ళు ఫలాలు తాగేయండి. అజ్ఞాన యువరాజస్వమి. పైగా నీకు నేను చెప్పేదేమిటి, నువ్వే యువరాజువి. త్వం ఈశశ్చ వనస్యాస్య మహాబల. నువ్వే సుగ్రీవుడి తర్వాత ఈ వనానికి అధిపతివి. మౌర్ఖ్యాత్ పూర్వం కృతో దోష.
మూర్ఖత్వం చేత మేము ఏదో తప్పు చేశామయ్యా, భవాన్ క్షంతుమర్హతి, మమ్మల్ని క్షమించు, యథైవహి పిత తే భూత్ పూర్వం పూర్వం హరిగణేశ్వర, మీ తండ్రి గారు కూడా ఆ విధంగానే మమ్మల్ని క్షమించేశారు. తదాత్వమపి సుగ్రీవో నాణ్యస్తు హరిసత్తమ, నువ్వు సుగ్రీవుడితో సమానమే మాకు. ఆఖ్యాతం హి మయా గత్వా పితృయస్య తవానఘ, మీ పినతండ్రి గారికి నేను వెళ్ళి ఇక్కడ జరిగిందంతా ఆఖ్యాతం హి, నేను చెప్పాను. ఇహోపయానం సర్వేషాం ఏతేషాం వనచారిణాం సత్వదాగమనం శ్రుత్వా సహైభిర్ హరియూథపై ప్రహృష్టో నతురుష్ట, మీరు ఈ విధంగా తిరిగి వచ్చిన మీ కథ అంతా విని ఆయన ప్రహృష్ట చాలా ఆనందించాడు, నా రుష్ట కోపం మీ మీద రాలేదు, అసౌ వనం శ్రుత్వా ప్రదర్శితం, కోపం రాలేదు. ప్రహృష్టో మాం పితృవ్యస్తే సుగ్రీవో అనరేశ్వర, మీ వెంతండ్రి గారు ఏమన్నాడు తెలుసా, శీఘ్రం ప్రేషయ సర్వాన్ స్థాన్, వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి పంపించు. ఇది హోవాచ పార్థివ, పార్థుడు అలా అన్నాడయ్యా. శ్రుత్వా దధిముఖస్యేదం వచనం లక్షణమంగద, దధిముఖుడు చెప్పిన మాట చాలా చక్కగా తీయగా వీణుడు విందుగా ఉంటే అప్పుడు అంగదుడు అంటున్నాడు, అబ్రవీతు తాన్ హరిశ్రేష్ఠో వాక్యం వాక్య విశారద, వాళ్ళతో అంటున్నాడు అంగదుడు, శంకే శ్రుతోయం వృత్తాంతో రామేణ హరియూతపాహ, ఈ విషయం శ్రీరామచంద్రుడికి తెలిసిపోయే ఉంటుంది, ఆయన కూడా విని ఉంటాడనే నేను అనుకుంటున్నాను. ఏ విషయం, మనం తిరిగి వచ్చిన విషయం. అయంచ హర్షాదాఖ్యాతి తేన జానామి హేతున తక్షమన్యేహనస్తాతం కృతే కార్యే పరంతపాహ, మీరంతా శత్రువుల్ని చాలా హింసించేవాళ్ళు, శత్రువుల్ని గెలిచేవాళ్ళు, అటువంటి మనం ఇంకా ఎక్కువ సేపు ఇక్కడ ఉండటం, మనం వచ్చి చాలాసేపు అయింది, అసలు ఈ పాటికే వెళ్ళి ఈ మధుభక్షణం లేకుండా మనం వెళ్ళి శ్రీరామచంద్రుడికి ఈ వార్త వెంటనే చెప్పాలి. కానీ మనం ఒక తెలివి తక్కువ పని చేసి ఇక్కడే ఈ మధు బాగా పానం చేసేసి తెలివి తెప్పి మూర్చి పడిపోయి ఇక్కడే పడున్నాం, ఇది చాలా తప్పు, బయలుదేరండి వెంటనే. సర్వే యథా మాం వక్ష్యంతి కిం శేషం గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః, సర్వే యథా మాం వక్ష్యంతి సమేత్య హరియూథపాః తదాస్మి కర్తా కర్తవ్యే భవద్భిః పరవానహం నాజ్ఞాపయతు మే శోకం యువరాజోస్మి యద్యపి, నేను మిమ్మల్ని ఆజ్ఞాపించేటంతటి వాణ్ణి కాదు. అదేమిటయ్యా, నువ్వు యువరాజువి కదా అంటారా, యువరాజుని అయినా కూడా నేను మిమ్మల్ని ఆజ్ఞాపించలేను. ఈయనలో వినయం వచ్చేసింది. అయుక్తం కృతకర్మాణు యూయం దర్శయితుం మయా బ్రవతశ్చాంగదశ్చైవం శ్రుత్వా వచనముత్తమం ప్రహృష్ట మనసో వాక్యం ఇదమూచుర్వనౌకసః, వాళ్ళందరూ ఆనందంతో అంటున్నారు, ఏవం వక్షతి కో రాజన్, అబ్బా నీలాగా ఎంత నిరహంకారంగా బాధ్యతాయుతంగా ఎవరయ్యా మాట్లాడేది ఈ రోజుల్లో, మర్యాదపూర్వకంగా ఎవరు మాట్లాడతారు, పైగా అధికారం ఉండి అధికారం లేకపోతే మాట్లాడతారు. అధికారి అంటే యువరాజు వయ్యుండి కూడా నువ్వు ఇంత చక్కగా మమ్మల్ని గౌరవించి మాట్లాడావే, ఐశ్వర్య మదమత్తోహి సర్వోహమితి మన్యతే, లోకం ప్రతివాడు కూడా ఐశ్వర్య మదమత్తుడిని నేనని భావిస్తూ ఉంటారు, అలాంటిది నువ్వు చక్కగా అనుకూలంగా ప్రవర్తించావు. తవ చేదం సుసదృశం వాక్యం నాణ్యస్య కస్యచిత్, ఇతరులెవరూ ఇలా మాట్లాడలేరు. సన్న తిరిగి తవాఖ్యాతి భవిష్యత్ శుభయోగ్యతాం, భవిష్యత్తులో నీకు శుభం కలుగుతుందని మేము సూచిస్తున్నాం. సర్వే వయమపి ప్రాప్తాః తత్ర గంతుం కృతక్షణాః సయత్ర హరివీరాణం సుగ్రీవః పతిరవ్యయః, సుగ్రీవుల వారు ఎక్కడున్నారో అక్కడికి మనమంతా వెళ్ళిపోదాం. త్వయా హ్యనుక్తైర్హరిభిః నైవ నైవ శక్యం పదాత్పదం క్వచిత్ గంతుం హరిశ్రేష్ఠ భ్రూమః సత్యమిదం తుతే, నీ ఆజ్ఞ లేకపోతే వానరులు ఎవరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. నువ్వు వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే నువ్వు వెళ్ళమని చెప్పేదాకా వెళ్ళకూడదు. కాబట్టి మేము నిజమే చెప్తున్నాము. ఏవంతు వదతాం తేషాం అంగద ప్రత్యభాషత, ఇలా వాళ్ళు అన్నారు, నువ్వు బయలుదేరండి అన్న మరుక్షణం మేము బయలుదేరతామని వాళ్ళంటే అప్పుడు ఆ అంగదుడు అంటున్నాడు, బాఢం
చాలా బాగుంది. గచ్చామః సరే అని ఇత్యుక్త్వా ఖముత్పేతుర్ మహాబలాః ఒక్కసారి అందరూ కలిసి ఆకాశంలోకి ఎగిరారు. ఉత్పతంతం అనుత్పేతుః సర్వే తే హరియూథపాః కృత్వాకాశం నిరాకాశం యంత్రోక్షిప్తా యువాచలాః యంత్రంతో ఒక రాయిని విసిరితే ఎంత వేగంగా వెడుతుందో పోలిక. అంత వేగంగా వీళ్ళు మహావేగంతో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంగదం పురత కృత్వ హనుమంతం చవానరం ముందు వెళ్ళేవాళ్ళు అంగదుడు హనుమంతుడు. తేంబరం సహసోత్పత్య వేగవంత ప్లవంగమాః వినదంతో మహానాదం ఘనాః వతేరితాయత గాలి చేత కదపబడి వెళ్తూ ఉన్నటువంటి మేఘం ఏ విధంగా గర్జిస్తుందో ఆ విధంగా వీళ్ళు గర్జించుకుంటూ వెళ్ళారు. అంగదే సమను ప్రాప్తే సుగ్రీవో వానరాధిప ఉవాచ శోకోపహతం రామం కమలలోచనం. అంగదుడు అందరూ వస్తున్నారు అక్కడికి, అంగదుడు దిగాడు. అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముడితో అంటున్నాడు, సమాశ్వసి భద్రంతే దృష్టా దేవి న సంశయ. అంగదుడి ముఖం చూసే కనిపెట్టేశాడు సుగ్రీవుడు. దృష్టాదేవి న సంశయ, ఏ అనుమానం లేదు, అమ్మవారు కనపడింది. సమాశ్వసికి భద్రంతే, స్వామి అంతా మేలు జరుగుతుంది, నువ్వు దుఃఖం నుంచి ఊరడిల్లు. నాగంతుమిహ శక్యం తైరతీతే సమయేగిన. నేను పెట్టిన గడువు అయిపోయినా వీళ్ళు వచ్చారు అంటే, వీళ్ళు అమ్మవారిని దర్శించలేదు అనుకోండి, ఇంకా రారు అసలు. వీళ్ళు వచ్చారు అంటే అమ్మవారిని దర్శించారే. అంగదస్య ప్రహర్షాచ జానామి శుభ దర్శన సన్న మత్సకాశమాగచ్చేత్ కృచేకి వినిపాతితే. పని జరగకపోయి ఉంటే వీళ్ళు నా సమ్ముఖానికి రారు. యువరాజో మహాబాహు ప్లవతాం ప్రవరో అంగద యద్యప్యకృత కృత్యానాం ఈదృశ్యాదుపక్రమః భవేత్ సదేన వదనో భ్రాంత విప్లుత మానసః. ఒకవేళ వాళ్ళు అమ్మవారిని చూసి ఉండకపోతే, వాళ్ళు వెళ్ళిన పనిలో విజయం సాధించి ఉండకపోతే అతని ముఖం ఇలా ఉండదు, చాలా విచారగ్రస్తంగా ఉంటుంది. పితృపైతామహం చైత్యత్పూర్వకైరభిరక్షితం సమే మధువనం హన్యాత్ అహృష్ట ప్లవగేశ్వరః. విచారంతో ఉన్నవాడు మధువనాన్ని ధ్వంసం చేయరు, వీళ్ళు అక్కడ మధుపానం చేయరు. కౌసల్యా సుప్రజారామ సమాశ్వతి సువ్రత. మళ్ళీ ఆనాడు బాలకాండలో విశ్వామిత్రుడు నోటి వెంట వచ్చినటువంటి స్వామివారి మేల్కొలుపు ప్రార్థనా శ్లోకం మళ్ళీ ఇక్కడ అంతటి శుభ సందర్భంలో, అది ఏ సందర్భంలో వచ్చింది? ఆ శ్లోకం చదివి, ఆ కౌసల్యా సుప్రజారామ అన్న శ్లోకం జరిగిన తర్వాతే అమ్మవారితో సమాగమం జరిగింది, సీతా కళ్యాణం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అమ్మవారితో సమాగమం జరగబోతూ ఉన్నది. దాన్ని సూచించడానికే వాల్మీకి సుగ్రీవుడి నోట మళ్ళీ అదే శ్లోకాన్ని పరిగించాడు. ఎంత సమయజ్ఞత, ఎంత ఉచితమైనటువంటి రచనా విధానం. కౌసల్యా సుప్రజారామ సమాశ్వసి సువ్రత. కావ్యం చదివే పాఠకులు కావ్య ప్రవాహంలో కొట్టుకుని పోవచ్చును గాని కావ్య నిర్మాత ఆ కథాగమనంలో కొట్టుకుపోడు. ఆయన ఎప్పుడు అలా ఉండి ఏం చెప్పాం, ఏం చెప్పాలి, ఏం చెప్తే బాగుంటుంది అన్న దృష్టిలోనే ఉంటాడు. అది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. దృష్టాదేవి న సందేహో నచ అన్యేన అనుమత. అది కూడా అమ్మవారిని చూసింది ఎవరు? నచ అన్యేన, ఇతరులు ఎవరు కాదు, హనుమత ఏవ, హనుమంతుడే చూశాడు ఆమెను, అమ్మవారిని. నహ్యన్య కర్మణో హేతు సాధనేశ్చ హనుమత. హనుమంతుడి కంటే వేరైన వాళ్ళెవరు ఈ కార్యాన్ని సాధించలేరు. హనుమతికి సిద్ధిశ్చ మతిశ్చ మతి సత్తమ వ్యవసాయశ్చ వీర్యంచ సూర్యే తేజ యువధ్రువం. హనుమంతుడిలో సూర్యుడిలో తేజస్సు సహజంగానే ఉన్నట్టు హనుమంతుడిలో ఏమేమి ఉన్నాయి? సిద్ధిశ్చ కార్యదక్షత, ప్రజ్ఞ, ప్రయత్నశీలం, పరాక్రమం సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన ఎక్కడుంటే అక్కడ ఈ లక్షణాలన్నీ
ఉంటాయి. జాంబవాన్ ఎత్ర నేత స్యాత్ అంగదస్య బలేశ్వర. జాంబవంతుడు అంగదుడు కూడా తోడయ్యారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ విజయాలు సాధించే మనుషులే తప్ప అపజయాలు పొందిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ విజయలక్ష్మి ఉంటుంది. హనుమాన్ శాప్య అధిష్టాత నతస్య గతిరన్యద. అధిష్టాత హనుమంతుడు, ఆ పక్కన ఇద్దరు సహాయకులు జాంబవంతుడు, ఆ అంగదుడు. మా భూ చింతా సమాయుక్త. నువ్వు ఇంకేమాత్రం దుఃఖాన్ని పొందవద్దు. సంప్రత్యమిత విక్రమ యదా హి దర్పితో దగ్రాః సంగతాః కాననౌ సకసః నైషామకృత కార్యాణం ఈదృశ్యాదుపక్రమః వనభంగేన జానామి మధూనాం మధుభక్షణేన చ తతః కిల కిలా శబ్దం శుశ్రావ ఆసన్నమంబరే. ఇక కిలకిలా శబ్దం, ఆ కిసకిసలు, సంతోషం, అరుపులు, కేకలు, ధ్వనులు ఆకాశంలో ముందే వచ్చేస్తున్నాయి. ఆ ధ్వనులు హనుమత్ కర్మ దృప్తానాం నర్దతాం కాననౌకసాం కిష్కింధాం ఉపయాతానాం సిద్ధిం కథయతామివ. అదిగో సిద్ధి, కార్యంలో విజయం చేకూరింది అని చెప్పే మాటలే ముందు వచ్చేస్తున్నాయా అన్నట్లుగా. తతశ్రుత్వా నినాదం తం కపీనాం కపిసత్తమ. వాళ్ళందరి యొక్క నినాదం విని ఆయత అంచితలాంగూల సోభవత్ హృష్టమానస. ఆయన తోక ఆ సంతోషంతో విశాల పెద్దదైపోయింది. ఆయన ఎంతో ఆనందించాడు. ఆ జగ్ముస్తేపి హరయో రామ దర్శనకాంక్షిణ అంగదం పురత కృత్వా హనుమంతంచ వానరం తేంగద ప్రముఖ వీరా ప్రవృష్టాశ్చ ముదాన్వితాః నిపేతుర్హరిరాజస్య సమీపే రాఘవస్య చ. వాళ్ళంతా వచ్చి చక్కగా నిపేతుకు ఆకాశంలో నుంచి కిందకి దిగారు. ఎక్కడ? సుగ్రీవుడి సమ్ముఖంలో, అదే విధంగా శ్రీరామచంద్రుని యొక్క సమ్ముఖంలో. హనుమాశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతాం అక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయతు. సీతామహాసాధ్వి క్షేమముగా ఉన్నది. నియతాం అక్షతాం దేవీం నియతాం. నేను హనుమంతుడు ఏం చేశాడు? మహాబాహు ప్రణమ్య సాష్టాంగ దండ ప్రణామం చేశాడు స్వామివారికి హనుమంతుడు. నియతాం అక్షతాం దేవీం నియతాం అక్షతాం. ఏ అమ్మవారు క్షేమంగా ఉన్నది, కనుగొంటిని సీతమ్మను. దృష్టాదేవీతి హనుమద్వదనాదమృతోపమం ఆక్రన్య వచనం రామో హర్షమానస లక్షణ హర్షమానస్స లక్ష్మణ. దృష్టా సీత అని ఆయనతో హనుమంతుడు అదే మాట మళ్ళీ ముందుగానే చెప్పాడు. నిశ్చితార్థస్తతస్తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే లక్ష్మణ ప్రీతిమాన్ ప్రీతం బహుమానాద్ అవైక్షత ప్రీత్యా చ రమమాణోధ రాఘవ పరవీర బహుమానేన మహత హనుమంతం అవైక్షత. అది అప్పుడు శ్రీరామచంద్రుడు చాలా ఆనందపూరితమైన కన్నులతో గౌరవంతో ఆ హనుమంతుడి వైపు సంతృప్తికరమైనటువంటి దృక్కుల్ని పరిపించి ఆయన వాళ్ళని చూశాడు. తత ప్రస్రవణం శైలం తే గత్వా చిత్రకాననం ప్రణమ్య శిరసా రామం లక్ష్మణంచ మహాబలం. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా అంగదుడి నాయకత్వంలో బయలుదేరి ప్రస్రవణ పర్వతం, మాల్యవంత పర్వతం మీదకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు రామలక్ష్మణులకి, వీళ్ళు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి రామలక్ష్మణులకి ప్రణామం చేశారు. అనంతరం సుగ్రీవుడికి నమస్కరించి సీతాదేవి వృత్తాంతాన్ని చెప్పడానికి ప్రారంభించారు. అందరూ కలిసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. అంటే కిష్కింద రాముడి నివాసానికి వెళ్ళారు. అక్కడే యువరాజం పురస్కృత్య సుగ్రీవం అభివాద్య చ ప్రవృత్తి మత సీతాయా ప్రవక్తుముపచక్రము. అందరూ వరుస పెట్టి చెప్పేస్తున్నారు ఎవరికి వచ్చింది వాళ్ళంతా. రావణ అంతఃపురే రోధ రాక్షసీభిశ్చతర్జనం రామే సమనురాగంచ యశ్చాయం సమయకృత. వాడు ఏ విధమైన 2 నెలల
లోపల నువ్వు అంగీకరించకపోతే నిన్ను చంపి నేను తినేస్తాను అని చెప్పిన మాటతో సహా ఏతదాఖ్యాంతితే సర్వే హరయో రామ సర్వత్ సన్నిధౌ ఈ విషయాలే చెప్తున్నారు వాళ్ళు. వైదేహీం అక్షతాం శ్రుత్వా రామస్తు ఉత్తరం అబ్రవీతు. అప్పుడు అడుగుతున్నాడు శ్రీరాముడు, క్వ సీత వర్తతే దేవి కథం మయి చ వర్తతే. అమ్మవారు నా పట్ల ఏ విధమైన భావంతో ఉన్నది అంటే నా మీద కోపం వచ్చిందా, మరి లేకపోతే ఎలా ఉన్నది, నా మీద ఇతపూర్వం ఉన్న ప్రేమానురాగాలు ఉన్నాయా అని మీరు గమనించారా? ఎక్కడ ఉంటున్నది అమ్మవారు? ఏతన్మే సర్వమాఖ్యాత వైదేహీం ప్రతివానరాహ. చెప్పండి మొత్తం విషయం అంతా. రామస్య గతితం శ్రుత్వా హరయో రామ సన్నిధౌ చోదయంతి హనుమంతం సీతా వృత్తాంత గోవిధం. అప్పటిదాకా వీళ్ళు తలో మొక్క అన్నారు కానీ అందరూ కలిసి చెప్తే అంతా కలగాపులగం అయిపోతుందని ఎప్పుడైతే రాముడు ఈ ప్రశ్న అడిగాడో, ఈ ప్రశ్నకు వివరంగా జవాబు చెప్పాలి అంటే హనుమంతుడే తప్ప మరెవరికి సాధ్యం కాదు కాబట్టి ఆయన్ని ముందుకి తోశారు. శ్రుత్వాతు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజ ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాన్ దిశం ప్రతి ఉవాచ వాక్యం వాక్యజ్ఞ సీతాయ దర్శనం యథా. అమ్మవారున్న దక్షిణం వైపుకి తిరిగి నమస్కారం చేసి చెప్తున్నాడు, తమ్మణిం కాంచనం దివ్యం దీప్యమానం స్వతేజస దత్వా రామాయ హనుమాన్ తతః ప్రాంజలిరబ్రవీత్. ఆ కాంచనమణిని చూడామణిని శ్రీరామచంద్రుడికి సమర్పించాడు. మళ్ళీ అంటున్నాడు, సముద్రం లంఘయిత్వా అహం శతయోజనమాయతం అగచ్చం జానకీం సీతాం మార్గమాణో దిదృక్షయ. 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళాను మహాప్రభు. తత్ర లంకేత నగరీ రావణస్య దురాత్మన. 100 యోజనాలు దాటిన తర్వాత అక్కడ లంకా నగరం ఉన్నది, అది రావణాసురుడి రాజ్యం. అది దక్షిణస్య సముద్రస్య తీరే వసతి దక్షిణే తత్ర దృష్ట మయా సీత రావణ అంతఃపురే సతి. ఆ రావణ అంతఃపురంలో అశోకవనంలో నేను సతి అయినటువంటి అమ్మవారిని చూశాను. సన్యస్య త్వయి జీవంతి రామ రామ మనోరథం. శ్రీరామ సన్యస్య విరక్తి భావంతో త్వయి జీవంతి నిన్నే తలుచుకుంటూ జీవిస్తూ ఉన్నది. దృష్టామే రాక్షసి మధ్యే తర్జమానా ముహుర్ముహు. ఆవిడ రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నది. వాళ్ళందరూ మాటి మాటికి ఆవిడ్ని బెదిరిస్తున్నారు, బాధిస్తున్నారు. రాక్షసీభి విరూపాభి రక్షిత ప్రమదావనే దుఃఖమాసాధ్యతే దేవి తదా దుఃఖోచితా సతి రావణ అంతఃపురే రుద్ధ రాక్షసీభి సురక్షిత ఏకవేణీధరా దీనా త్వయి చింతాపరాయణ అధశయ్యా వివర్ణాంగి పద్మినీవ హిమాగమే రావణాద్వినివృత్తార్థ మర్తవ్య కృత నిశ్చయ దేవీ కథంచిత్ కాకుస్థ త్వన్మనా మార్గిత మయా ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం శైన కీర్తయదానక. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మవారితో నేను నెమ్మదిగా మాట్లాడాను. ఏమని మాట్లాడాను? ఇక్ష్వాకు వంశాన్ని కీర్తిస్తూ కొంచెం కొంచెంగా విషయం చెప్పాను. సామయ నరశార్దూల విశ్వాసముపపాదిత. ఇక్ష్వాకు వంశాన్ని కీర్తించేసరికి అమ్మవారికి నా మీద విశ్వాసం ఏర్పడింది. తత సంభాషిత దేవి సర్వమర్థం చ దర్శిత. మొత్తం అన్ని విషయాలు చెప్పింది, నేను అన్ని విషయాలు చెప్పాను. రామ సుగ్రీవ సఖ్యంచ శ్రుత్వా ప్రీతిముపాగత. ఓ శ్రీరామచంద్ర, నీకు సుగ్రీవుడికి స్నేహం ఏర్పడిందన్న మాట విని అమ్మవారు ఎంతో సంతోషించిందయ్యా. నియత సముదాచారో భక్తిశ్చాస్త్రధాత్వయి. ఆవిడ యొక్క ఆచారం నీ మీద ఉన్న భక్తి అంతటివయ్యా. ఏవం మయా మహాభాగ దృష్ట జనక నందిని ఉగ్రేణ తపసాయుక్త తద్భక్త్యా పురుషర్షభ. తపస్సు చేస్తున్నది నీ మీద ఉన్న భక్తితో. ఆవిడ అటువంటి తపస్సు చేస్తూ ఉండగా నేను చూశాను. అభిజ్ఞానంచమే దత్తం. తమరిచ్చినటువంటి ఆ అంగుళీయక అభిజ్ఞానాన్ని నేను ఇచ్చాను. యథావృత్తం తవాంతికే చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయసంప్రతి రాఘవ. అమ్మవారు అక్కడ ఒక చిన్న ఉపాఖ్యానం చెప్పింది, వృత్తాంతం. అది కూడా నేను విన్నాను. విజ్ఞాప్యశ్చ నరవ్యాఘ్రో రామో వాయుసు తత్వయా అఖిలేనే యదృష్టం ఇది మామాహ జానకి. ఓ నాయన, ఓ వాయుసుతుడా, నువ్వు నా యొక్క దీనదశనంతా స్వామి వారికి విజ్ఞాపన చెయ్యి.
విన్నవించు, నన్ను రక్షించమని నేను ప్రార్థిస్తున్నానని స్వామి వారితో నా మొరగా చెప్పు. అయం చాస్మై ప్రదాతవ్యో యత్నాత్ సుపరిరక్షిత. చాలా నేను ఎంతో జాగ్రత్తగా ప్రయత్నపూర్వకంగా ఈ చూడమణిని దాచాను నేను. బ్రవత వచనాన్యేవం శృగీవస్య ఉపశృణ్వత. నేను సుగ్రీవుడు కూడా వింటూ ఉంటాడు. చెప్పు. ఏష చూడామణి శ్రీమాన్మయ సుపరిరక్షిత మనశ్శిలాయాస్తిలకు గండపార్శ్వే నివేశిత. మనశ్శిల ఆ తిలకాన్ని దిద్దిన విధానం కూడా చెప్పు. ఏష నిర్యాతిత శ్రీమాన్ మయా తే వారి సంభవ ఏతం దృష్ట్వా ప్రమోదిష్యే వ్యసనే త్వాం ఇవా అనగా ఈ చూడమని నీకు నేను కానుకగా పంపిస్తున్నాను. ఇది అక్కడ వారి సంభవ, నీళ్లలో పుట్టింది ఇది చూడమని, అది పంపిస్తున్నాను. ఏతం దృష్ట్వా ప్రమోదిష్యే వశనే త్వామివ అనగా నిన్ను చూసినట్లే ఆనందిస్తున్నాను. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ. ఓ శ్రీరామచంద్ర, ఒక్క మాసమే నేను జీవించి ఉంటాను. ఊర్ధ్వం మాసాతు న జీవేయం రక్షసాం వశమాగత. రాక్షసులకి వశమైపోయిన నేను మాసం కంటే మించి జీవించలేను. ఇది మాం అబ్రవీత్ సీత కృచాంగి ధర్మచారిణి రావణ అంతఃపురే రుద్ధ మృగీవోత్ఫుల్లలోచన. ఆ అమ్మవారు ఒక లేడి పిల్ల వలె భయపడిపోతూ బెదిరిపోతూ ఈ మాటలు నాతో చెప్పింది. ఏతదేవ మయాఖ్యాతం సర్వం రాఘవ యద్యథ. అక్కడ ఏది జరిగిందో ఆ జరిగిందంతా జరిగినట్లు నేను మీకు విన్నవించాను శ్రీరామచంద్ర. సర్వదా సాగర జలే సంతార ప్రవిధీయతాం. అది ఇంకా ఇప్పుడు మీరు ఒక కార్యాచరణ నిర్ణయించాలి. ఏం చేయాలి? ఈ సాగర జలాన్ని సంతరించి దాటి అవతలకు వెళ్ళి లంక మీద మనం యుద్ధం చేయాలి. తౌ జాతాశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా తచ్చాభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ దేవ్యా చాఖ్యాతం సర్వమేవానుపూర్యాత్ వాచా సంపూర్ణం వాయుపుత్రస్య శంస. ఈ విధంగా హనుమంతుడు తాను లంకలో సాధించుకొచ్చినటువంటి విజయాలన్నింటినీ వివరించి, తాను అమ్మవారి దగ్గర నుంచి చెప్పినటువంటి మాటల గుర్తుల్ని చెప్పి ఆ అమ్మవారి యొక్క చూడమణిని స్వామివారికి సమర్పించి తనను పంపినటువంటి ఆ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం తర్వాత మనం తెలుసుకుందాం. స్వస్తి.